నేను చేస్తే మంచి నువ్వు చేస్తే పాపం అన్నట్ట వెనకటికో వ్యక్తి. అలాగే ఉంది అగ్రరాజ్యం అమెరికా తీరు. రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు దిగుమతులను అమెరికా అధ్యక్షుడు తప్పుపడుతున్నారు. రష్యాతో సంబంధాలు ఆపేయాలని, చమురు దిగుమతులను నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మోదీ సర్కార్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతి ఆపడం కుదరదు అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే రష్యాకు అజిత్ ధోవల్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అజిత్ రష్యాకు వెళ్లడం వెనుక కారణం ఏంటి? అగ్రరాజ్యాల మధ్య యుద్ధం మొదలవుతోందా? భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్. భారత్పై మళ్లీ సుంకాల బాంబు పేల్చేందుకు సిద్ధం. రష్యా పర్యటనకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్. భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. సుంకాల బాంబును అతి త్వరలో వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. భారత్ అత్యధిక సుంకాల దేశం. ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలు విధిస్తుంది. అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలున్నాయని అన్నారు. తమతో భారతదేశం బాగానే వ్యాపారం చేస్తోందని, కానీ తాము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తామని, అందుకే 25% సుంకాలను విధించామని ట్రంప్ అన్నారు. రష్యా నుండి చమురును కొనడం ద్వారా వారు యుద్ధ ఇంజిన్ను, ఇంధనాన్ని అందిస్తున్నామని అన్నారు. దీంతో తాను సంతోషంగా లేనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ వంటి దేశాలపై ఒత్తిడి తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ భారత్ పై ఒత్తిడి చేయడాన్ని రష్యా తప్పుపట్టింది. తన సొంత వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్ కు ఉందని భారత్ వైఖరిని రష్యా సమర్థించింది. ట్రంప్ నుండి హెచ్చరికలు లాంటి ప్రకటనలు తమ దృష్టికి చాలా వచ్చాయని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చట్టవిరుద్ధమైన ప్రకటనలుగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మరోవైపు భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ తెలిపారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో నిక్కీ హేలీ ఇరు దేశాల సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు, కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రష్యా ఇరానియన్ నుండి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుండి 90 రోజుల మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు. ట్రంప్ హెచ్చరికలపై ప్రధాని మోడీ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ట్రంప్ తో మోడీ కౌగిలింతల దౌత్యం కుప్పకూలిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. గతంలో టమాటా, ఆనియన్, పొటాటో ధరలు సవాలుగా మారాయని ఒకప్పుడు మోదీ వ్యాఖ్యానించారని, ఇప్పుడు చైనా, అమెరికా, పాకిస్తాన్ల నుండి రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయని విమర్శించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించాలంటూ ట్రంప్ నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి సరైన కారణాలు లేకుండా తమ దేశ సమీపంలో 2 అణు జలంతర్గాముల మోహరింపుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అమెరికాతో 1987లో చేసుకున్న అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పశ్చిమ దేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును కలిగించాయని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. స్వల్ప మధ్యస్థ శ్రేణి క్షిపణుల మోహరింపు నిషేధంపై 1987లో చేసుకున్న ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందానికి తాము ఇక ముందు కట్టుబడి ఉండబోమని తెలిపింది. ఇక రష్యా నుండి భారత చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోవడంపై అమెరికా, ఐరోపా దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలు పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని అమెరికా విమర్శిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలు తనను టార్గెట్ చేసుకోవడంపై భారత్ మండిపడింది. ఆయా దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్లోరైడ్ ను, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియం ను రష్యా నుండి అమెరికా ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. రష్యా నుండి మీరు దిగుమతులు చేసుకుంటే ఒప్పు, మేం దిగుమతులు
దర్యాప్తులు చేసుకుంటే తప్ప అని నిలదీసింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ రష్యా పర్యటనకు వెళ్లారు. అయితే దోబాల్ పర్యటన ముందుగానే ఖరారైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే రష్యా భారత్ సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. మాస్కోతో రక్షణ ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యం. రష్యా చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారం వంటి వాటితో పాటు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు, రష్యాకు చెందిన Su-57 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై మాస్కో అధికారులతో దోబాల్ చర్చించారు. భారత రాయబారి అంతర్జాతీయ రక్షణ సహకారానికి బాధ్యత వహిస్తున్న కల్నల్ జనరల్ ఫోమిన్ తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో రక్షణ రంగంలో ద్వైపాక్షిక పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించాయి. భారత రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో సమావేశం కానున్నారు. భారతదేశం ఒక్క మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తోంది అనడానికి ఇదే నిదర్శనం. ఎదురు ఉన్నది అగ్రరాజ్యమైనా మరేదైనా సరే తలొగ్గదు, మాట మార్చదు. అజిత్ దోవల్, ఎస్ జైశంకర్ వంటి కీలక నేతల వరుస పర్యటనలు భారతదేశం తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తున్నాయి.